వేదికను అలంకరించిన సహచర మంత్రులు, సోదరులు, కందులు కాకినాడ పార్లమెంట్ సభ్యులు మీ అందరి ఆశీర్వచనంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోక్సభలో ఈ రోజున జనసేన పార్టీ లోక్సభ సభ్యుడిగా ఇక్కడ ఎన్నికైనందుకు ఈ సభలో ఉదయ్ కుమార్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ఉదయ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ గారికి, సభాధ్యక్షులు బాబు గారికి మీ అందరికీ తెలుసు ఏ విధంగా పార్టీ కోసం మొదటి రోజు నుంచి కూడా కష్టపడి పనిచేస్తున్న వ్యక్తి. సమయం తక్కువ ఉంది కాబట్టి క్షమించాలి. గౌరవ శాసనసభ్యులందరికీ, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు కోఆర్డినేటర్స్, అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి 14వ తారీఖున మనం జరుపుకునే ఆవిర్భావ దినోత్సవం సక్సెస్ కోసం ఎంతో చిత్తశుద్ధితోటి దూర ప్రాంతాల నుంచి పనిచేసి వచ్చిన మన మిత్రులందరూ కూడా వేదికను అలంకరించిన పిఎస్సి సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, అధ్యక్షులు, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్స్ కమిటీలో ఉన్న కేకే గారికి, వారి బృందంకి అనేక సందర్భాల్లో మనందరం కూడా కలుసుకుంటూనే ఉన్నాం. ఈ సభ ప్రత్యేకత మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీలో ఉన్న జన సైనికులు, మన వీర మహిళలు, వాళ్ళు ఏ విధంగా ఒక అంకిత భావంతో మనలందరికీ కూడా ఒక వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదికలో మనందరం కూడా ఈరోజు పాలు పంచుకుంటున్నాం. ఇంతకన్నా అదృష్టం ఒక రాజకీయ ప్రస్థానంలో ఉంటుందా అనే భావన మనందరికి కూడా రావాలి. ఎందుకంటే ఒక సభ నిర్వహించుకునే ముందు చాలా మంది తెర వెనుక నుంచి పనిచేస్తారు, ముందున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వివిధ జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేసే వ్యక్తులు చాలా మంది ఉంటారు. 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి ఆ రోజు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎదుర్కొని వ్యక్తిగతంగా కాకుండా సమాజానికి నేను ఏదో ఉపయోగపడాలనే ఆలోచనతో ఆ రోజు ఆయన వేసిన అడుగు మీరందరూ కూడా చూశారు. ఆ రోజు నుంచి కూడా ఆయనకి అండగా నిలబడిన అనేక మంది ఈరోజు కొంతమందికి అవకాశం కల్పించవచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, కానీ మీరందరూ ఆయన దృష్టిలో ఉన్నారు. హరిప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ. ఈరోజు శాసన మండలిలో ఒక సభ్యులుగా, ప్రభుత్వ విప్గా, పార్టీకి రాజకీయ వ్యవహారాల్లో మొదటి రోజు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రయాణం చేస్తూ మీ అందరిలో కూడా చాలా మంది, కొంతమందికి తెలియచ్చో తెలియపోవచ్చు, ప్రతి నెల జీతం రాగానే పార్టీకి 300 రూపాయల నుంచి 500 రూపాయల నుంచి 5,000 వరకు కూడా పార్టీకి డొనేట్ చేసే వ్యక్తులు చాలా మంది మన జనసేన పార్టీలో ఈ రోజుకి కూడా మనస్ఫూర్తిగా అండగా నిలబడతారు. విద్యార్థులు కూడా కష్టపడి పనిచేయాలి, తొందరగా ఉద్యోగం తెచ్చుకోవాలి, ఉద్యోగం రాగానే మొదటి జీతం పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి ఇవ్వాలనే తపనతో ఉన్న మంది లక్షల సంఖ్యలో ఉన్నారు. ఈ రోజున ఇతర దేశాలకి వెళ్ళిపోయినా, అక్కడ స్థిరపడ్డా కూడా పార్టీకి నేనేం చేయలేకపోతున్నానే అనే ఆందోళనతో ప్రతిరోజు పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ పార్టీకి ఏదో విధంగా సహాయం అందించాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి కూడా మన ఎన్ఆర్ఐ సోదరులు ఎంతో మంది మన అందరిని కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను ఈ విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, జనసేన పార్టీ అనేది కేవలం రాజకీయ లబ్ధి కోసం స్థాపించిన పార్టీ కాదు. మానవత్వం కోసం, నిజాయితీ కోసం, రాజకీయాల్లో ఒక విలువైన ప్రయాణం చేయాలనే ఆలోచనతో, ఆ ప్రయాణంలో భాగంగా యువతకు ఒక అద్భుతమైన భవిష్యత్తు కల్పించాలి. దేశంలో మనందరం కూడా ఒక మార్పు కోరుకుంటున్నాం. ఆ మార్పు అంటే ఈ విధంగా ఉంటుందని ఒక నాయకత్వం సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ కష్టమైన ప్రయాణాన్ని మనందరం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మనం తెలుపుకోవాలి. ఆవిర్భావ దినోత్సవం ప్రత్యేకంగా ఈ పర్టికులర్ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో మనం నిర్వహించుకోబోయింది. అది మనది కాదు, అది కేవలం ఎవరైతే కష్టపడి జెండా మోసి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం, జనసేన పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారో వాళ్ళ గుర్తింపు కోసం,
ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా ఒక సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సందర్భం. ఇట్ ఈస్ అబౌట్ రికగ్నైజింగ్ the hard work and sacrifices of all our Jana Sainiks and Veera Mahilas, and it is a moment of celebration. ఒక అద్భుతమైన విజయం సాధించాం. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ సాధించని విధంగా ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఎన్నో పోరాటాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని, ప్రజా వ్యతిరేకత విధానాలని ప్రశ్నిస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ మనం మొదలుకొచ్చాం. ఇందాక నానాజీ గారు మాట్లాడుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది, 2019 ఎన్నికల తర్వాత ఒకే ఒక సీటు గెలిచాం. ఆ ఒకే ఒక సీటు గెలిచిన తర్వాత ఢిల్లీకి అమరావతి రైతుల కోసం భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడి మన రాష్ట్రానికి అండగా నిలబడాలి, రైతాంగాన్ని మీరు కాపాడాలనే ఉద్దేశంతో ప్రయాణం చేశాం. ఇదే కాకినాడలో ఆ రోజు ఎన్నికైన ద్వారాపూడి చంద్రశేఖర్ రెడ్డి అహంకారంతో పదవి మా చేతిలోకి వచ్చింది, మమ్మల్ని ఎవరేం చేయలేదనే భావనతోటి ఇష్టానుసారంగా నడి రోడ్లో ఏ విధంగా మాట్లాడాడో సమాజం అంతా చూసింది. ఆ రోజు ఆ మాటలు వారి అహంకారానికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవానికి విరుద్ధంగా పదం అనేది శాశ్వతమైన ఊహించుకుని మాట్లాడిన మాట. ఆ మాటల పైన మన జన సైనికులు, వీర మహిళలు, మన నాయకులు అందరూ కూడా కలిసి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు అని నిరసన తెలపడానికి వస్తే పకడ్బందీగా ప్రభుత్వ యంత్రాంగాన్ని వారికి ఆ రోజున్న పలుకుబడిని ఉపయోగించుకుని కావాలని ఆ రోజున ఏ విధంగా దాడి చేశారో మీ అందరూ చూశారు. ఎంతో మంది మన వీర మహిళలకి గాయాలని, చాలా మంది నాయకులు ఆ రోజు అరెస్ట్ అయ్యారు, కేసులు పెట్టించారు. ఈ రోజు కూడా కోర్టు నుంచి చుట్టూ తిరుగుతున్నారు మన నాయకులు. ఢిల్లీలో ఆ రోజు ఉన్నప్పుడు ఖచ్చితంగా కాకినాడకి వెళ్దామని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉండింది, సంక్రాంతి వారం అది. ఇవాళ మీటింగ్ కుదరకపోవచ్చు, రేపటి రోజున మీటింగ్ పెట్టుకుందాం అని భారతీయ జనతా పార్టీలో ఉన్న వైస్రాయ్ నాయకులు కౌలు పంపించినప్పుడు, లేదంటే ఇట్లా కాకినాడలో ఒక సంఘటన జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు రాత్రి కల్లా మేము ఊహించుకుని ఉదయమే మేము 7:30 ఫ్లైట్కి వెళ్ళాలని కౌలు చేసి, ఆ రోజు ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయంటే రాష్ట్ర బీజేపీ అధికారి, ఆ స్థాయి పోలీస్ అధికారి ఫోన్ చేసి మీరు మాత్రం కాకినాడ రాకూడదని ఆ రోజు హెచ్చరించారు. యుద్ధ వాతావరణం ఉంది, ఇబ్బందికరమైన ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది, మీరు వస్తే ఖచ్చితంగా మీరు ఈస్ట్ గోదావరిలో ఒక ఎంటర్ కాకూడదు అని ఆ రోజు ఆయన కబురు చేశారు. కానీ వీటన్నింటిలో ఖాతా చేయలేదు. మన వీర మహిళలకి, మన నాయకులకి, మన జన సైనికులకి గాయాలనే మనం వెళ్ళి పరామర్శిద్దాం. ఎక్కడ అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసుకోమనండి, వైజాగ్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేస్తారా లేదా ఈస్ట్ గోదావరి జిల్లా బార్డర్లో అరెస్ట్ చేస్తారా చేసుకోమని మా మాటలు వెళ్ళాం ఖాయమని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం సాయంత్రం కాకినాడకు వచ్చాం. ఈ సందర్భంగా మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఎవరికైతే ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి, లేదా ఆయన చేసిన సుదీర్ఘ పోరాటం గురించి, ఆ సుదీర్ఘమైన పోరాటంలో ఎంత నిజాయితీగా మన పార్టీ నాయకుల కోసం, మన జన సైనికుల కోసం, వీర మహిళల కోసం నిలబడ్డారో అదొక చిన్న ఉదాహరణ. ఏనాడు కూడా ఆయన తన స్వార్థం గురించి ఆలోచించలేదు. చాలా సందర్భాల్లో కొంతమంది ఇతర పార్టీ నాయకులు ఆయనకు ఆఫర్ చేశారు, మీరు మా పార్టీలోకి వస్తే మీకు ఆ పదవి ఇస్తాం, ఈ పదవి ఇస్తాం అని. కానీ ఆయన ఆలోచించింది మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం, మన జనసేన పార్టీ కోసం. దానికోసం ఆయన నిలబడ్డారు.
జనసేన పార్టీకి వేరే పార్టీకి ఉన్న తేడా ప్రధానంగా మానవత్వంతో కూడిన రాజకీయాలు 100% మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో మన అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. ఒక పెద్ద బహిరంగ సభ చేసినప్పుడు అన్నిటికన్నా ముందుగా ప్రజలు ఆలోచించుకునేది, పార్టీలో ఉన్న పెద్దలు ఆలోచించుకునేది మొబిలైజేషన్. అంటే ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి జనాన్ని తరలించాలి, ఏ జిల్లా నుంచి ఎంతమంది వస్తారు, ఏ నియోజకవర్గానికి నుంచి ఎంతమంది వస్తారని. కానీ మనకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే కనీసం 3 నుంచి 5 లక్షల జనాభా ఏ సభకైనా హాజరయ్యే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగిపోతుంది. మేమందరం కూడా ఒక టీం వర్క్గా మేము పనిచేసుకుంటాం. ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకుంటాం. మీలాగానే మీరు కోరిన విధంగానే సభ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. పవన్ కళ్యాణ్ గారికి భద్రతా లోపం ఎక్కడ లేకుండా జాగ్రత్తగా ఆయన వచ్చి మంచి ఉపన్యాసం ఇచ్చి మన భవిష్యత్తు ఏంటని మనం తెలుసుకునే విధంగా మనం కూడా సిద్ధం అవ్వడానికి ఆ కార్యక్రమం విజయం కోసం ఆలోచిస్తాం. ఎవరికి స్వార్థాలు లేవు ఈ ప్రయాణంలో. ఈ రోజున ఇంతమంది శాసనసభ్యులుగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక మంత్రిగా, వివిధ కార్పొరేషన్లకి చైర్మన్లుగా పదవులు వచ్చినాయంటే అది 100% పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గుర్తింపు. ఆ గుర్తింపుతో పాటు మీ అందరి సహకారం, మీరు ఏ విధంగా పార్టీ కోసం నిలబడి మమ్మల్ని ముందుకు నెట్టారు. ప్రధానంగా నాకు గుర్తొచ్చే 4-5 కార్యక్రమాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఇందాక సోదరుడు దుర్గేష్ గారు చెప్పినట్టు ఏ కార్యక్రమం చేసినా తూర్పుగోదావరి జిల్లాలో ఆ విధమైన స్పందన ఉండేది, ఆ విధంగా నాయకత్వం ఉండేది, కలుపుకొని పనిచేసుకునే మనస్తత్వం చాలా అద్భుతంగా ఉండేది మన జిల్లాలో. దుర్గేష్ గారి సారథ్యంలో ఆ రోజున మొట్టమొదటి కార్యక్రమం మనం చేసింది ఆ రోజు మత్స్యకారుల కోసం ఒక భరోసా కార్యక్రమం. ఒక పాదయాత్ర ప్రారంభించుకుంటారు మన నానాజీ గారి కాన్స్టిట్యున్సీ నుంచి. ఇక్కడి నుంచి నాయకర్ గారి కాన్స్టిట్యున్సీకి నర్సాపురం వరకు పాదయాత్ర చేసాం మత్స్యకారులకు ఒక భరోసా కల్పించడానికి కోసం. ప్రభుత్వంలో ఆ రోజున ఒక మీటింగ్ చేయాలంటేనే భయపడేవాళ్ళు. ఎవరిపైన కేసులు పెడతారో, ఏ విధంగా ఇబ్బంది పెడతారో మనకెందుకులే అనే విధానంలో రాజకీయాల్లో తక్కువ మంది పార్టిసిపేట్ చేసేవాళ్ళు. కానీ ప్రతి సందులోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి పల్లెలోనూ ఆ రోజున ఒక అద్భుతమైన స్వాగతం పలుకుతూ మాతో పాటు మత్స్యకారు సోదరులు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ నడిచిన తీరు నిజంగా మర్చిపోలేం. ఆ రోజు నరసాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉపన్యాసంలో మాట ఇచ్చారు. ప్రభుత్వం ఆ రోజు జారీ చేసిన జియోని, ఏదైతే మత్స్యకారుల సంపద కోసం వ్యతిరేకంగా కార్పొరేటైజేషన్ చేయాలనే ఉద్దేశంతో జియో తీసుకొచ్చి బహిరంగానే పవన్ కళ్యాణ్ గారు రోజు చించేసి దీన్ని మాత్రం ఖచ్చితంగా మీరు ఎవరు కూడా ఖాతరు చేయబాకండి, మేము నిలబడతాం మీతో అన్నారు. వాటితో పాటు రాజమండ్రిలో మొట్టమొదటి కార్యక్రమం, ఆ ఉపన్యాసంతో ఎంతో మార్పు వచ్చింది రాజకీయాల్లో. గుంతలు పూడ్చే కార్యక్రమం గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని మనం ఆ రోజు ప్రారంభించుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా మన జన సైనికులు, వీర మహిళలు, నాయకులు యావత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా ఎంతో మంది పాల్గొని ఒక అద్భుతమైన డిజిటల్ క్యాంపెయిన్ చేసుకుంటూ మన ప్రజల్లోకి తీసుకెళ్ళాం. అప్పటి వరకు ఎవరికి తెలియదు. బహుశా మన గ్రామంలోనే, మన ఊర్లోనే రోడ్లు బాగాలేదనుకున్నారు. కానీ అనంతపురంలో కూడా ఈ విధంగా ఉంటుందా, శ్రీకాకుళంలో కూడా ఈ విధంగా ఉంటుందా, గుంటూరు జిల్లాలో కూడా ఈ విధంగా ఉంటుందా అనే ఆలోచన దృశ్యాల ద్వారా వాళ్ళు చూసి ఆశ్చర్యపోయి ప్రజలు మేలుకున్నారు. దుర్మార్గంగా బట్టలు నొక్కే కార్యక్రమం పెట్టి అద్భుతమైన సంక్షేమం చేసేస్తున్నాం, ప్రజలకి ఎంతకన్నా ఏం కావాలి అనే ఆలోచనతోటి మూర్ఖంగా వాళ్ళు చేసిన పరిపాలన ఎంత నష్టపోయామో మీరు చూశారు. ఈ రోజున కేవలం గుంతలు పూడ్చడానికి 1600 కోట్ల రూపాయలు కేటాయించుకున్నా కూడా పూర్తి స్థాయిలో సరిపోవడం లేదు. కొత్త రోడ్లు కాదు సుమా, గుంతలు పూడ్చుకోవడానికి అంత దుర్మార్గంగా వ్యవస్థల్ని నాశనం చేశారు. జనసేన పార్టీలో ఉన్న నాయకత్వం ఎప్పుడు కూడా నిస్వార్థంగా ప్రజలకి అంకిత భావంతో పనిచేసే మనస్తత్వం
ఆ ఆలోచన ప్రజల్లో రావాలి, ప్రతి ఒక్కరిలో రావాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే మా మీటింగ్లో చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన నమ్మింది ఒకటే, మన లాయల్టీ మన ప్రజల కోసం, అంతేగాని మన లాయల్టీ ఒక నాయకత్వం కోసం ఒకరి కోసం కాదు. అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్న జన సైనికుడు వీర మహిళ కూడా మీకున్న లాయల్టీ మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పైన. మీరు ఆ నమ్మకాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఒక చక్కటి వేదిక మన పార్టీ. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి సహజంగానే, అవి కమ్యూనికేషన్ డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు, ఒకరు వ్యక్తిగతంగా పడకపోవడం వల్ల సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ ఉండొచ్చు. కానీ అంతిమంగా మనం చేసే ఈ ప్రయాణం ఒక నమ్మకంతో, ఒక అద్భుతమైన నాయకత్వం మనకి పవన్ కళ్యాణ్ గారిలో ఉంది కాబట్టి ఆయన వెంటే మనం నడుచుకుంటూ ప్రతి ఒక్క సమస్యని అధిగమించుకుంటూ ప్రజల్లోకి నడుస్తున్నాం. ఈరోజు ఎంతో బాధ్యత పెరిగింది మనకి. జనసేన పార్టీ పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎక్కడ కూడా మన ఈగోని మనం పెంచుకోకుండా తగ్గి పనిచేసే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మనని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ నాయకత్వం ఎందుకు ఆయన ఆలోచించి ప్రతి అడుగు వేస్తున్నారంటే, ఏ ఒక్క పొరపాటు జరిగినా ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. ఏ ఒక్క పదం పొరపాటున మనం మాట్లాడినా మన బిడ్డల భవిష్యత్తు నష్టపోతారు. రాష్ట్రానికి మేలు జరగాలి, ప్రజలకి మంచి జరగాలి. కష్టమైనా ఏదైనా మొన్న అసెంబ్లీలో చాలా అద్భుతంగా మాట్లాడి చెప్పారు. సమస్యలు ఉంటాయి, కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు మేము మాట్లాడుకుంటాం, అంతేగాని సమస్యల వలన పొత్తులో చాలా పెద్ద సమస్య వచ్చిన భావన మాత్రం రాకుండా చూసుకునే బాధ్యత మా అందరిపైన ఉంది, దాన్ని నిలబెడతాం అనే మాట ఆయన చాలా అద్భుతంగా చెప్పారు. 15 సంవత్సరాలకి మేము అంకిత భావంతో పనిచేస్తామనే చాలా గొప్ప మాట ఆ రోజు ఆయన శాసనసభలో అన్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా అధ్యక్షుడైనా ఆ విధంగా చెప్తారో మీరు చెప్పండి. తన భవిష్యత్తు గురించి ఆలోచించుకోకుండా మన భవిష్యత్తు, అది నా భవిష్యత్తు కాదు, మన భవిష్యత్తు, మన రాష్ట్రం కోసం ఆ నిర్ణయం తీసుకున్నానే మాట ఆ రోజు ఆయన శాసనసభలో చెప్పిన విధానం మీరందరూ కూడా చూశారు. నిలబడాల్సిన సందర్భం ఇది. పొత్తులో భాగంగా రాజకీయాల్లో మనందరికీ కూడా ఆకాంక్షలు ఉంటాయి, ఎన్నో పదవులు ఆశిస్తాం. స్థానికంగా చిన్న చిన్న సర్పంచ్ ఎలక్షన్ నుంచే మనం ఉంటాం, ఏ విధంగా పోటీలు పడుతూ ఉంటామో. కానీ ఈ ప్రయాణం 3 పార్టీలు కలిసి కష్టపడి ముందుకెళ్తున్న ఈ సందర్భం చాలా విలువైన సందర్భం. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఆ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి నిజాయితీగా మనం ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా అభిప్రాయ భేదాలు లేకుండా ప్రజలకు నమ్మకం కల్పిస్తూ మనం ముందు తీసుకెళ్ళాలి. చాలా మంది మన పార్టీలో ఇంకా పదవులు రాలేదు, భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతోంది అనే భావన కలుగుతూ ఉంటుంది, ఆలోచిస్తూనే ఉంటారు. నేను మొట్టమొదటిసారి పార్టీలో చేరకన్నా ముందు 2017లో పవన్ కళ్యాణ్ గారు నేను అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటున్నప్పుడు, ఆ రోజున ఈ విధంగా అధికారంలోకి వస్తాం, ఈ విధంగా జనసేన పార్టీలో ఇంతమంది ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు ఉంటారని మేము ఏనాడు కూడా అనుకోలేదు. పదవులు ఆశించకుండా ఏ విధంగా ప్రయాణం చేస్తామని మమ్మల్ని మేమే ప్రశ్నించుకున్నాం. ఇది వాస్తవం, నేను మీకు ఉన్న మాట చెప్తున్నాను. ఈరోజు మా జరిగిన సంభాషణ, పదవులు వద్దు అనుకుని పదవుల కోసమే మనం ప్రయాణం చేస్తున్నాం అనే మాట అనకుండా మనం ఏ విధంగా ప్రయాణం చేయగలుగుతాం రాజకీయాల్లో, దేనికోసం నిలబడాలి. అప్పుడు ఆయన ఒకే మాట అన్నారు, మనం కలిసి పనిచేసేటప్పుడు మనం కొత్త తరహా రాజకీయ నాయకుల్ని మనం సిద్ధం చేయగలిగితే, రాష్ట్రానికి వాళ్ళు అంకితం చేస్తే, వాళ్ళ ద్వారా భవిష్యత్తులో ఒక అద్భుతమైన మార్పు తీసుకురాగలిగితే మన రాష్ట్రానికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. దానికోసమే జనసేన పార్టీ నిలబడాలని ఆ రోజు ఆయన అన్నారు. అంటే ఇది దాదాపు 8 సంవత్సరాల క్రితం జరిగిన సంభాషణ. ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు తన పదవి కోసమో లేకపోతే జనసేన పార్టీలో రేపటి రోజున అర్జెంటుగా మనం పొత్తు పెట్టుకుంటే మనకి ఏం పదవులు వస్తాయో
అనే మాట కాదు. ఈ ప్రయాణం ద్వారా, కష్టమైన ప్రస్థానం ద్వారా నిజాయితీగా మనం నిలబడితే ఒక చక్కటి నాయకత్వం మనం సిద్ధం చేద్దామనే ఆలోచనతో ఆ రోజు ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇంకొక అద్భుతమైన కార్యక్రమం చేసింది, ఎవరైతే పాపం సమాజంలో అధికార యంత్రాంగం నిలబడినప్పుడు చివరికి అన్ని అవకాశాలు కోల్పోయామని చెప్పి ఆత్మహత్య చేసుకున్న మన కౌలు రైతులకి ఆ రోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏ విధంగా నిలబడిందో మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 600 మందో 700 మందో పాపం అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్నారని అనుకున్నాం. ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం ఇద్దామని పవన్ కళ్యాణ్ గారు ఉగాది రోజు ప్రకటిస్తే ఆయన తన సొంత నిధులతోటి ₹5 కోట్ల విరాళం ఇచ్చి కార్యక్రమాన్ని ఆ రోజు ప్రారంభించారు. ఎంతో మంది మన ఎన్ఆర్ఐ సోదరులు, మన భారతదేశంలో ఉన్న మన జనసేన పార్టీ సపోర్టర్స్, నాయకులు అందరూ ముందుకొచ్చి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ముందుకొచ్చి చెక్కులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మన ప్రజల్లో తీసుకెళ్దామని ఒక నమ్మకంతో నిలబడ్డారు. ఈ జిల్లాలో కూడా, లాంటి గోదావరి జిల్లాలో కూడా 42 మంది ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ₹1,00,000 చొప్పున పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనం ఆ రోజున ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. ఈ సందర్భాలు, ఈ విషయాలు మీ అందరికీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఒక కార్యక్రమం ద్వారా మనం అందరం కూడా యునైటెడ్గా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇంత కష్టపడి ఇన్ని సమస్యలు అధిగమించి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సిన సభ ఇది. గర్వంగా జరుపుకోవాల్సిన సభ, విజయం సాధించిన సభ ఇది. ఒక అద్భుతమైన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్న సేవల్ని గుర్తిస్తూ మన అందరం కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన సభ ఇది. ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ గర్వపడే విధంగా నిర్వహించాల్సిన సభ ఇది. రాష్ట్ర ప్రజలు చూసి ఎస్, జనసేన పార్టీనే ఫ్యూచర్ మనకి ఆంధ్రప్రదేశ్ అనే నమ్మకం కలిగించే విధంగా మనం తీసుకెళ్లాలి ఈ సభని. అటువంటి ఆలోచన విధానం మనలో ఉంది, అట్లా కష్టపడే మనస్తత్వం మనలో ఉంది. ఎక్కడైనా చూసామో చెప్పండి, సొంతంగా 2 లీటర్లు పెట్రోల్ పోసుకుని 2 జెండాలు కట్టుకుని మీటింగ్ అనగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు కూడా మానేసుకుని లక్షల సంఖ్యలో మన జన సైనికులు ఏ విధంగా వస్తారో మీరు చూశారు. ఇళ్లలో పాపం ఎన్నో కష్టాలు ఎదుర్కొని బిడ్డల్ని చూసుకుని, భర్తల్ని చూసుకుని పవన్ కళ్యాణ్ గారి కోసం, పార్టీ కోసం, వీర మహిళలనే మాట వినిపించుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తున్న మన వీర మహిళలు ఏ విధంగా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారో మీ అందరూ చూశారు. నాయకత్వం కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా మన నాయకత్వాన్ని కూడా గుర్తు చేస్తున్నా. అసలు ఎమ్మెల్యే సీటు వస్తుందా లేదో అని ఆలోచించలేదు వీళ్ళెవరు కూడా. ఆ రోజున పార్టీ కోసం చేయాలి, పవన్ కళ్యాణ్ గారి కోసం చేయాలి, అవసరమైతే మన పొలమైనా అమ్ముదాం, ఇల్లైనా అమ్ముదాం అని నిలబడిన నాయకత్వం ఇదంతా. అద్భుతంగా నిలబడ్డారు ఆ రోజున. మేమెవరం కూడా 50,000 మెజార్టీ వస్తుంది, 40,000 మెజార్టీ వస్తుంది మేము ఎలక్షన్లో పోటీ చేస్తాను అనుకోలేదు. ఒక కాజ్ కోసం నిలబడ్డాం, ప్రజల కోసం నిలబడ్డాం, పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడ్డాం. దుర్మార్గంగా ఏ విధంగా ఆ రోజు జనవాణి కార్యక్రమాని కోసం వైజాగ్కి వెళ్తే నోవాటెల్లో 3 రోజులు నిర్బంధించారో దుర్మార్గమైన ప్రభుత్వం, ఆ సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోండి. ఆ కసి ఎప్పుడు తగ్గకూడదు మీలో. ఎందుకంటే మనలో ఆ నిజాయితీ ఉంది. మనం నిలబడింది మన ప్రజల కోసం, మనం నిలబడింది ప్రభుత్వాన్ని ప్రశ్నించి సమస్యలపైన పోరాటం చేస్తాం, సామాన్యులకి అండగా నిలబడదామని చెప్పి మనం చేస్తున్న ఈ ప్రయాణంలో కావాలని అనేక సందర్భాల్లో మనం అవమానపరిచారు. కార్యక్రమాలు నిర్వహణ చేయడానికి కోసం ఎంత ఇబ్బంది పడ్డారో మీరు చూశారు. చిలపల్లి శ్రీనివాస్ ఉన్నాడు ఆ రోజున. ఇప్పటంలో 6 ప్రాంతాలు మార్చారు మనకి సభ నిర్వహించుకుంటా ఉంటే. వారం రోజుల్లో 6 ప్రాంతాలు. ఉదయం పోతే రైతు మనకి సంతకం చేసి ఇచ్చేవాడు, సాయంత్రం కల్లా తహసీల్దారు, ఆర్డీఓ, డిఎస్పీ వెళ్ళిపోయి బలవంతంగా రైతు దగ్గర నుంచి ఆ కాగితం చించేసి మనకి పర్మిషన్ లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ఎందుకంటే అమరావతి ప్రాంతంలో సభ నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో సభ నిర్వహించకూడదని దుర్మార్గంగా ఆ రోజున్న శాసనసభ్యుడు, అక్కడున్న యంత్రాంగం ఆ రోజు చేశారు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈ సభ మనం ఒక ఉత్సాహంతో, ఇట్ షుడ్ బి ఎ సెలబ్రేషన్.
ఆ రోజు హోలీ పండుగ, ఒక పండుగ వాతావరణంలో ఒక రంగుల సెలబ్రేషన్గా మనం అద్భుతంగా మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి అంకితం చేస్తూ ఈ ప్రస్థానాన్ని మనం ముందు తీసుకెళ్లే విధంగా మనం అందరం కష్టపడాలి. దానికోసం మీరందరూ కూడా దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చారు. మీ అందరితో పాటు మీ అందరం కూడా ఈరోజు గౌరవ శాసనసభ్యులుగా, గౌరవ పార్లమెంట్ సభ్యులుగా, గౌరవ శాసన మండలి సభ్యులుగా మేము ఉన్నామంటే, వివిధ కమిటీలు చైర్మన్గా మేము ఉన్నామంటే అది మీకు నాయకత్వం వహించడానికి కోసం కాదు. కానీ మీతో పాటు మేము కూడా నడిచి ఈ కార్యక్రమానికి మన వంతు మనం సహాయం అందించి మనకిచ్చిన బాధ్యతని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఇది. 254 మందితో మన కమిటీలు వేసుకున్నాం. అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఇతర దేశాల నుంచి కూడా కొంతమంది ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకుని వస్తున్నాం అని చెప్పి మెసేజ్లు పెట్టారు. వాళ్ళందరినీ కూడా మనం అతిథులుగా ఆహ్వానించి పిఠాపురంలో జరుపుకుంటున్న సందర్భంలో పిఠాపురంలో కూడా ఒక భారీ రిసెప్షన్ కమిటీ వేసి పిఠాపురంలో ఉన్న ప్రతి నాయకుడికి ఒక చక్కటి అవకాశం, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ విధంగా జరుగుతుంది మీ నియోజకవర్గంలో, మీకు కృతజ్ఞతతోటి మీరందరూ కష్టపడి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినందుకు ఈ విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నామని చూపించుకోవాల్సిన సందర్భం కూడా మనందరం కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఈ 12-14 కమిటీల్లో కూడా కొన్ని జనరల్ గైడ్ లైన్స్ ఉంటాయి. మీరందరూ కూడా ఈరోజు సాయంత్రం కల్లా మనం 4ంటికి మళ్ళీ సభాస్థలానికి వెళ్ళి అక్కడ ఒక చక్కటి పూజా కార్యక్రమం చేసి పనులు ప్రారంభించి ఈ రోజు నుంచి మార్చి 13వ తారీఖు వరకు రాత్రి పగలు కలిసికట్టుగా ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఒక అద్భుతమైన కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మన పైన మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అప్పగించారు కాబట్టి చేసి చూపిద్దాం. ఎవరికి కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న గ్యాప్స్ కానివ్వండి, డిస్టర్బెన్సెస్ కానివ్వండి, సమస్యలు లేకుండా మీరు సమయం వెచ్చించి పార్టీ కోసం, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడాల్సిన సందర్భం ఇది. అధికారంలో వచ్చేసాం కదా, ఏర్పాట్లు ఆటోమేటిక్గా అయిపోతాయి, లేదంటే ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే వస్తారు అనే ఆలోచన మనం పక్కన పెట్టి మనకి బాధ్యత పెరిగింది. ఎంతో జాగ్రత్తగా, ఓపికగా, ఎక్కడ కూడా పొరపాటున ఒక మాట కూడా, ఒక పదం కూడా మనం మాట్లాడకుండా, ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టకుండా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఎంతో మంది మన పార్టీ నుంచి వాలంటీర్స్గా పనిచేస్తారు. మీరందరూ చూస్తూ ఉన్నట్టు, ఎప్పటి నుంచో చూస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మన గతంలో ఒక 3 లక్షల మంది మీటింగ్ అంటే 4-5 వచ్చేవాళ్ళు పోలీస్ కానిస్టేబుల్, అంతకన్నా ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ కోసం కానివ్వండి, సభలో మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అరేంజ్మెంట్స్ గురించి కానివ్వండి, ఎన్నిసార్లు మనం రిప్రజెంటేషన్స్ పెట్టుకున్నా కూడా పంపిస్తున్నాం అని చెప్పేవాళ్ళు, కానీ మహా అయితే 40 మంది పంపించారు. కానీ ఏ కార్యక్రమైనా సక్సెస్ అయిందంటే అది మన వాలంటీర్స్, మన జన సైనికులు, మన వీర మహిళలు వీళ్ళందరూ కూడా నిలబడి చేశారు. దెబ్బలు తిన్నాం, శారీరకంగా దెబ్బలు తిన్నాం, మానసికంగా కూడా మనం ఇబ్బందులు పడ్డాం. సోషల్ మీడియాలో ఏ విధంగా మనల్ని కూడా అవమానపరిచారో ప్రతి సందర్భంలో మీరు అందరూ చూశారు. ఈ రోజుకి కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా విమర్శించడం ఒక అలవాటుగా మారిపోయి గత 10-11 సంవత్సరాల నుంచి ఆయన టార్గెట్ చేసి రాజకీయాలు ఆయన ఉంటే ప్రమాదం మాకు అనే ఆలోచనతోటి వాళ్ళందరూ కూడా వ్యవహరించారు. కానీ ఎంత మొండిగా, ఎంత ధైర్యంగా, ఎన్ని కష్టాలైనా నష్టాలైనా నిలబడ్డారో పవన్ కళ్యాణ్ గారిని చూసి మనందరం కూడా నేర్చుకోవాలి. మొండిగా వ్యవహరిద్దాం. మనం రాజకీయాల్లో మనం కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఒకరికి సబార్డినేట్గా చేయడానికి మాత్రం మనం సిద్ధంగా లేవు. అందరం కలిసి కోఆర్డినేట్ చేసుకుందాం, అందరం కలిసి మన కోఆపరేషన్ అందిద్దాం. కానీ ఎవరో పెద్ద ఎవరో చిన్న అని కాదు. ఇక్కడ అందరం కలిసి పనిచేస్తేనే ఇంత అద్భుతమైన విజయం సాధించగలిగాం. ప్రజల్లో ఒక నమ్మకం తీసుకురాగలిగాం. ఏ రోజు కొన్ని సంఘటనలు జరిగినాయో మీ అందరు గుర్తుపెట్టుకోండి.
గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్ నుంచి విమానంలో పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్లో వస్తుంటే గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ కూడా ల్యాండ్ అవ్వనీయకుండా చేశారు వీళ్ళు దుర్మార్గంగా. అసలు భారతదేశంలో అటువంటి సంఘటన జరుగుతుందని నేనే చూడలేను, సర్ప్రైజ్ అయ్యాను నేను. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేను రిసీవ్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి ఫ్లైట్ టేక్ ఆఫ్ కానివ్వకుండా బేగంపేట ఎయిర్పోర్ట్కి మెసేజ్ పంపించి జిల్లా ఎస్పీ తోటి లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది ఇక్కడ, పవన్ కళ్యాణ్ గారు రాకూడదని చెప్పి ఫ్లైటే టేక్ ఆఫ్ కానివ్వలేదు. అయినా మొండిగా ఆయన రోడ్డు పైన ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఆ రోజు కోదాడి నుంచి ఏ విధంగా మన తెలంగాణ సోదరులందరూ కూడా ఆ రోజు స్వాగతం పలికి ఆయనతో పాటు ప్రతి అడుగు ఇబ్బంది పెట్టినా కూడా మన జన సైనికులు, మన నాయకులు, ప్రతి కార్యక్రమంలో నిలబడిన వ్యక్తులు ఆ రోజున పోలీస్ యంత్రాంగం జీపీలో ఆ రోజు తీసుకుపోతుంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా, వర్షంలో కూడా మహిళలు పాపం రాత్రి 3 వరకు రోడ్లపై నిలబడి పవన్ కళ్యాణ్ గారిని మాత్రం అరెస్ట్ చేయకూడదని చెప్పి పోలీసులతోటి వాగ్వాదం ఏ విధంగా జరిగిందో మీరు అందరూ చూశారు. అదే టర్నింగ్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అది మర్చిపోకూడదు, ఎవరు కూడా, ఏ పార్టీ కూడా మర్చిపోకూడదు. అక్కడి నుంచి రాజమండ్రి జైలుకి వచ్చి ఆ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా నేను ఒప్పిస్తాను, మన రాష్ట్రం కోసం పొత్తు ఎంతో అవసరం, కలిసి మనం పోరాటం చేద్దామని ఒక బలమైన నమ్మకంతో ఇచ్చిన ఆయన స్టేట్మెంటే మన అందరినీ కూడా ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టింది. ఆ గౌరవం మనలో పెంచింది. చాలా మంది ఇబ్బంది పడ్డారు, 24 సీట్లేనా అన్నారు, తిట్టారు, కొంతమంది కొట్టడానికి వచ్చారు. ఇవన్నీ చూసాం. కానీ మనం ఒక నమ్మకంతో, ఒకే ఒక ఆలోచనతో, వాట్ ఎవర్ అవర్ లీడర్ థింక్స్, వాట్ ఎవర్ డిసిషన్ హీ టేక్స్, వీ హ్యావ్ టు బి లాయల్ టు అవర్ లీడర్, వీ హ్యావ్ టు స్టాండ్ బై అవర్ లీడర్. అటువంటి నాయకత్వం ఆయనలో ఉంది. ఎందుకంటే స్వార్థం లేని నాయకత్వం. స్వార్థం ఉంటే రకరకాలుగా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. స్వార్థం లేని నాయకత్వం కాబట్టి ఆ నాయకత్వాన్ని చూసి మనం ముందుకెళ్ళాలి. ప్రతిరోజు మనం అందరం ఇక్కడ కలుసుకుందాం. ఇక్కడే కాకినాడలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబోతున్నాం. దీని వెనకాలే ప్రతిరోజు మనం మానిటర్ చేసుకుందాం. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని మీ కమిటీలన్నీ కూడా, మీకు ఎప్పుడు ఏ సమయంలో మీకు ఒక డౌట్ ఉన్నా కూడా మీరు హరిప్రసాద్ గారినో చక్రవర్తి గారినో మీరు కాంటాక్ట్ అవ్వండి. గ్రౌండ్ ఏర్పాట్లన్నీ మన కేకే గారు వాళ్ళ బృందం అంతా కూడా కష్టపడతారు. టెక్నికల్గా, విజువల్గా, ఫిజికల్గా మనం చేసే అరేంజ్మెంట్స్ గతంలో ఏ ఆవిర్భావ దినోత్సవం కన్నా అద్భుతంగా చేయబోతున్నాం. దానికి మీరందరూ కూడా సహకరించాలి. సమయం తక్కువ ఉంది. కొంతమంది అనుకోవచ్చు 14 రోజులు ఉంది కదా అని. లేదు, అంత టైం మనకి చూస్తూనే అయిపోయి అలా 1వ తారీఖు 12 రోజులు మన చేతుల్లో ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. వివిధ పార్లమెంటు కోఆర్డినేటర్స్ ఎవరైతే నియమించారో వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మీ ప్రాంతంలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులతో మీరు కోఆర్డినేట్ చేసుకుని మన నాయకులందరినీ కూడా ఈ సభలో హాజరయ్యేటట్టు మనం చేసిన ఈ కృషిని గుర్తు చేస్తూ మీరందరూ కూడా కలిసిమెలిసి ముందుకు రావాలి, బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు ప్లీనరీ అనుకున్నాం, కానీ ఆ ప్లీనరీ అవకాశం లేదు కాబట్టి ఒకే రోజు మనం సభ నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ప్లీనరీ అయితే మనం డెలిగేట్స్ పాసులు, వివిధ జిల్లాల నుంచి నాయకత్వాన్ని ఆహ్వానించి మహిళలకి ప్రత్యేకంగా, యువతకు ప్రత్యేకంగా, రైతులకి ప్రత్యేకంగా చిన్న మీటింగ్లు ఏర్పాటు చేద్దామని అనుకున్నాం. ఆ సందర్భం లేదు కాబట్టి, అవకాశం లేదు కాబట్టి దీన్ని మాత్రం మనం అద్భుతంగా చక్కటి ఏర్పాట్లతోటి, క్రమశిక్షణతోటి, ఎక్కడ కూడా ఒక చిన్న రోడ్ యాక్సిడెంట్ జరగకుండా ప్రతి జన సైనికుడు బాధ్యతతోటి తన ఇంటికి తిరిగి వెళ్ళేటట్టు, రోడ్డు ప్రమాదం ఎక్కడ జరగకుండా అన్ని విధాలుగా మనం జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంటుంది. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అదే కోరుకుంటారు. ఈ బైక్ ర్యాలీలు ఇవన్నీ చేసి హడావడి పడి ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందనే ఒక ఆందోళన, ఆవేదన ఎప్పుడు ఉంటుంది ఆయనలో. ఆయన మనసును కూడా మీరు తెలుసుకునే విధంగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో పనిచేయండి. అదేవిధంగా అధికారంలో వచ్చినాక కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూసాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా నిధులు సేకరించాలన్నా, కార్యక్రమాలు చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చూస్తున్నాం.
నిన్న బడ్జెట్ సందర్భంలో మేము అందరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు లెజిస్లేచర్ పార్టీలో ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉన్నప్పుడు ప్రజల్లో తీసుకెళ్ళడానికి తగిన విధంగా నిధులు కూడా ఉండాలి. పంచాయతీరాజ్ శాఖలో జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి మనం కుళాయిలు ఇంటింటికి కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి పథకం అందిద్దామని మనం సూపర్ 6లో మనం మాట ఇచ్చాం. భవిష్యత్తులో చక్కటి ఆరోగ్యం ఉండాలి, ఎవరు కూడా నీటి గురించి బిందెలు పెట్టుకుని మోసుకుంటూ కిలోమీటర్ల తరబడి నడవకూడదనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. కానీ ఎంత దుర్మార్గంగా గత ప్రభుత్వం, గత పాలకులు 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి జరిగిన నష్టం ఈ ఒక్క ఉదాహరణ నేను మీకు చెప్తాను. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 14,500 కోట్ల రూపాయలని జల్ జీవన్ మిషన్ కోసం ఉపయోగించుకోకుండా కేవలం 2,250 కోట్ల రూపాయలు వాళ్ళు ఉపయోగించారు. ఆ కార్యక్రమమే ఈ సంవత్సరానికి ముగిసిపోతుంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రి గారిని అభ్యర్థించి ఇది చాలా అవసరం మాకు, సూపర్ 6లో మనం మేనిఫెస్టోలో కమిట్మెంట్ చేశాం, దీన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే మరొక 4 సంవత్సరాలు వాళ్ళు పొడిగిచ్చారు. అంటే చూడండి ఒక్కసారి, ఒక్క ఛాన్స్ అన్న వ్యక్తి ఏ విధంగా రాష్ట్రానికి ఇంత నష్టం కలిగించాడో మీరు చూడండి. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు కూడా ఉపయోగించుకోకుండా దుర్మార్గంగా మన రాష్ట్రానికి అంత నష్టం కలిగించారు. పెద్దలు బుద్ధప్రసాద్ గారు గుర్తు చేశారు ఇందాక, రైతులకి ఏ విధంగా మన కూటమి ప్రభుత్వం అండగా నిలబడింది అనేది. నిజంగా చెప్తున్నాను, నాకే ఒక్కొక్కసారి ఒక కార్యక్రమం చేసినప్పుడు చాలా తృప్తినిస్తుంది. ఎందుకంటే కష్టపడేది రైతే రాజు మన రాష్ట్రంలో. ఈ రోజుకి కూడా 70% వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉంటారు. అటువంటి రైతుని మోసం చేసి అవమానపరిచి ప్రభుత్వంకి రైతులు అమ్మిన ధాన్యాన్ని డబ్బు కూడా కట్టకుండా వీళ్ళు పారిపోయారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,674 కోట్ల రూపాయలు నెల రోజుల్లోనే మన రైతులకి కష్టపడి తీసుకెళ్లి అందించాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎంతో మనకి దానికి సహకరించారు. ఖరీఫ్ మాసంలో మీ జిల్లాలో కూడా చూసుంటారు, కోనసీమ నుంచి కానివ్వండి, ఈస్ట్ గోదావరి నుంచి కానివ్వండి, కాకినాడ జిల్లా నుంచి కానివ్వండి, ఎవరైనా రైతు వచ్చి మనకి ధాన్యం అమ్మితే 24 గంటల్లోనే 7,670 కోట్ల రూపాయలు మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కొనుగోలు చేసాం ఖరీఫ్ మాసంలో. గతంలో ఎప్పుడైనా జరిగినటువంటి కార్యక్రమం చెప్పండి. టూరిజం సెక్టార్లో ఉన్న సోదరుడు దుర్గేష్ ఏ విధంగా ఆ ఇండస్ట్రీని ముందు తీసుకెళ్లే విధంగా, ఒక గుర్తింపు వచ్చే విధంగా కష్టపడుతున్నారో మీ అందరు చూశారు. ఎందుకంటే మనకి అద్భుతమైన తీర ప్రాంతం ఉంది. సర్వీస్ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి, పెట్టుబడులు వస్తాయి టూరిజం ఇండస్ట్రీలో. దానికి ఒక అంకిత భావంతో మన ముద్ర పడే విధంగా, ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నామో ప్రజలకి ఇంకా మనం మెరుగైన సేవలు అందించే విధంగా మనం ముందుకెళ్తున్నాం. గౌరవ శాసనసభ్యులు వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలు మీరు శాసనసభలో చూస్తే పర్యావరణం గురించి, ప్రజా సమస్యల గురించి, మీ ఆరోగ్యం గురించి, అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, మహిళా భద్రత గురించి, చిన్నపిల్లల భవిష్యత్తు గురించి, ఈ అంశాలపైన మేము శాసనసభలో మీ తరఫున మేము మాట్లాడుతూ ఉంటాం, నిలబడతాం. దానికోసం మీరు మాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. ఈరోజు ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడో మీరు అందరూ చూశారు. ఒక ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళి లబోదిబో అంటున్నాడు. ఈయన్ని కూడా అదే లిస్టులో ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలి కూడా. నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయాల్లో దేనికోసం మీరు నాయకులు అవుతారు చెప్పండి? ప్రజలకి ఒక అంకిత భావంతో మనం చేస్తున్న ఈ ప్రయాణంలో రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు, తప్పులేదు, ఓట్ల కోసం. ఎప్పుడైనా మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు నన్ను గెలిపిస్తేనే నేను ఈ పని చేసి పెడతాను ఎప్పుడైనా అన్నారా చెప్పండి? ఒక పేదవాడు ఇబ్బంది పడుతుంటే స్పందించకుండా పక్కకి వెళ్ళిపోయారా చెప్పండి? ఎన్ని సందర్భాల్లో సొంత డబ్బులు ఇచ్చి దివ్యాంగులను, మహిళలను, చిన్న చిన్న వ్యాపారస్తులకో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి ఆయన నిలబడిన సందర్భాలు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి.
అంత నిస్వార్థంగా పనిచేసే నాయకుడిని ఈరోజు టీవీల ముందు నిలబడి ఏదో 4 మాటలనేస్తే హీరోలు అయిపోతారు అనుకుంటే హీరోలు కాదు, మీరు ఖచ్చితంగా జీరోలే అవుతారు. జీరోలు అయ్యి మీరు ఎక్కడుంటారో మీ అందరు తెలుసు. ఖచ్చితంగా వీళ్ళ గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ రోజుకి వదిలేస్తున్నా కూడా ఇది సహజమేలే అని మామూలేలే అనుకుంటున్నారు. ప్రభుత్వం మారినాక కూడా ఇంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే నిలబడాల్సింది మన జన సైనికులు, మన వీర మహిళలు. చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుందాం. ఏ సందర్భంలో అయినా సరే మన నాయకుడిని అగౌరవపరిచినప్పుడు, మన పార్టీని వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా నిలబడాలి, మాట్లాడాలి. ఈ అంశాల గురించి జాగ్రత్తగా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు మీ అందరిని కూడా, మాకు కూడా చెప్పేది ప్రతి సందర్భంలో ఏంటంటే ఎందుకు రియాక్ట్ అవ్వద్దు, అవ్వండి రియాక్ట్, కానీ మాట్లాడే భాష, తీరు, ప్రవర్తన ఖచ్చితంగా ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలి. అంతేగాని మనం కూడా వాళ్ళలాగా మాట్లాడకూడదు. తెలుగు భాష పరిరక్షణ కోసం ఏ విధంగా మనం పోరాటం చేసామో మీరు చూశారు. ఆ రోజు తెలుగు భాషనే ఉండకూడదు అన్నాడు ఈ మహానుభావుడు పాఠశాలలో. రాజమండ్రిలో ఒక సభ నిర్వహించి, తిరుపతిలో ఒక సభ నిర్వహించి ఎంతో మంది పెద్దల్ని తెలుగు భాష గురించి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నడి నుడి అనే కార్యక్రమం ప్రకటించి మన భాషను మనం పరిరక్షించుకుందాం, తెలుగు భాషను ప్రజల్లోకి తీసుకెళ్దాం అని చెప్పి ఆ రోజు ఆయన చేసిన కార్యక్రమాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాజమండ్రిలోనే మనం మొదలుపెట్టాం ఆ రోజు ఆ కార్యక్రమం. కోవిడ్ సందర్భంలో ఏ విధంగా మన జన సైనికులు ఇంటింటికి వెళ్ళి కూరగాయలు, డబ్బులు ఇచ్చి కుటుంబాలను ఆదుకున్నారో మీరు చూశారు. చనిపోయిన వ్యక్తుల్ని ఆ కార్యక్రమాలు చేయడానికి ఎవరు ముందు రాపోతే అనేక జిల్లాలో నిలబడింది మన జన సైనికులు. నిస్వార్థంగా తీసుకెళ్లి ఆ కార్యక్రమాలు చేశారు వాళ్ళ కుటుంబం తరఫున. క్రియాశీలక సభ్యత్వం తెలంగాణ నుంచి మన సోదరులు ఉన్నారు. ఇందాక శంకర్ గౌడ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. 2014లో స్థాపించిన తర్వాత క్రియాశీలక సభ్యత్వం చేయడానికి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో మీరు అందరూ చూశారు. 60,000తో మొదలుపెట్టాం మనం. 60,000తో మొదలుపెట్టిన సభ్యత్వం ఈరోజు ఇంత అద్భుతంగా 12,42,000 మందికి మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురాగలిగాం. ఏ రాజకీయ పార్టీకి లేదు సుమా. 500 రూపాయలు వెచ్చించి పారదర్శకంగా వాళ్ళ ఆధార్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్లు, సెల్ ఫోన్ నంబర్లు అన్ని ఎంటర్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీతో మనం టైఅప్ చేసుకుని ఎక్కడైనా ప్రమాదం జరిగితే మనం వాళ్ళందరికీ కూడా తీసుకెళ్లి నిధులు ఇచ్చే పరిస్థితి ఏ రాజకీయ పార్టీ చేయలేదు. మనం ఇప్పుడు అధికారంలో లేవు. ఇప్పుడు అధికారంలో ఉన్న చాలా పార్టీలు ఇప్పుడు ముందుకు వచ్చి మనం చేసిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గతంలో ఇప్పుడు లేదు ఇటువంటి కార్యక్రమాలు. పార్టీ ఆవిర్భావించినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఏ కార్యక్రమం చేసినా కూడా నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అది మీ అందరి కోసమే, మీ ద్వారా మన ప్రజల కోసమే, మన రాష్ట్ర భవిష్యత్తు కోసమే. ఇందులో స్వార్థం ఏమాత్రం లేదు. మన నాయకత్వం ఎప్పుడు కూడా ప్రజల కోసం నిలబడాలి, సమాజం కోసం నిలబడాలనే మాట తప్ప వేరే ఆలోచన లేదు. పార్లమెంట్ కోఆర్డినేటర్స్ కూడా నేను కోరుతున్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మండల స్థాయి మీటింగ్లు పూర్తి చేసుకుని ప్రతి మండలానికి ఒక 3 5 కమిటీగా వేసి సభ ఏర్పాట్ల గురించి వాళ్ళకి బాధ్యత అప్పచెప్పి మార్చి 12వ తారీఖు కల్లా మీరు ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుని కాకినాడకి వచ్చే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. వివిధ కమిటీల చైర్మన్లు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మీ కమిటీలు కూడా దయచేసి ఇక్కడ 7వ తారీఖు నుంచి కేంద్ర కార్యాలయం నుంచి మీ అందరం కూడా ఇక్కడే ఉంటాం 24 hours. సో ఆ సందర్భంలో కూడా మీరు కూడా మీకు ఇచ్చిన బాధ్యతని పూర్తి చేసుకుని మీ సబ్ కమిటీలు ఏర్పాటు చేసుకుని మీరందరూ కూడా ప్రతిరోజు మనం ఇక్కడే మనం కలిసి మాట్లాడుకుని ఏ విధంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో, డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా చిన్న చిన్న అరేంజ్మెంట్స్ చేయాలా ఏంటనే దానిపైన మన అందరం కూడా లోతుగా సమీక్షించుకోవాలి. ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతిరోజు మనం ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం. ప్రెస్ మీట్లో మన అనేక అంశాల గురించి ప్రస్తావిస్తాం. మన భవిష్యత్తులో మనం నడుచుకోబోయే బాట గురించి కొన్ని ప్రధానమైన అంశాలు ఏవైతే మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అవి ప్రజల్లో తీసుకెళ్లాల్సిన సందర్భం ఇది. వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మనకున్న బాధ్యతని మనందరం కూడా దయచేసి ప్రజల కోసం తీసుకెళ్దాం. ఏ విషయమైనా కానివ్వండి, ఇది పార్టీ ప్రోగ్రామ్ అనేది
ఒక ఆలోచన అయితే ఈ పార్టీ ప్రోగ్రాం ఈ వేదిక ద్వారా అంతిమంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక చక్కటి అవకాశంగా మనం భావించుకోవాలి. ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేసే విధంగా మనం ముందుకెళ్దాం. అవసరమైతే మనం మన కూర్చి ఇంకొకరికి ఆహ్వానిద్దాం, వాళ్ళకి కూర్చోబెడదాం, గౌరవంగా చూసుకుందాం. పిఠాపురం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతున్నాను, మీకు కూడా ఇది ఒక సువర్ణ అవకాశం, ఒక అద్భుతమైన కార్యక్రమం. మరెడ్డి శ్రీనివాస్ గారిని కూడా నేను అదే కోరాను, ఎంతమంది ముందుకు వస్తే అంతమందికి మనం అవకాశం ఇద్దాం. హరిప్రసాద్ గారితో అన్నాను, పిఠాపురం నియోజకవర్గానికి సపరేట్ కాన్స్టిట్యున్సీకి ఒక సపరేట్ కమిటీ వేద్దాం మనం. ఎందుకంటే నిజంగా మీలో ఉన్న ఉత్సాహాన్ని ఎక్కడ కూడా తగ్గించకూడదు, మీకు అవకాశం కల్పించాలి. మీరు కూడా మా కార్యక్రమాలతో పాటు మీరు కూడా మేము పాల్గొన్నాం, మేము కూడా భాగస్వాములని భావన మీలో రావాలి. మీరు కూడా ఈ బాధ్యతని రాష్ట్ర ప్రజానికానికి తెలిసే విధంగా చక్కటి అవకాశం మనం జనసేన పార్టీ మనకి ఇచ్చిందనే ఆలోచన మీలో రావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరూ కూడా గుర్తించే విధంగా ఈ కమిటీని వేసుకున్నాం. కొంతమంది ఎక్కడైనా పొరపాట్లు పడి పేర్లు రాకపోతే దయచేసి మీరు ఎవ్వరు కూడా ఆలోచించబాకండి. మీరు ఒక మెసేజ్ పెట్టండి హరిప్రసాద్ గారికి, తప్పకుండా రాబోయే రోజుల్లో మేము వేసే కమిటీల్లో మీకు ఆ స్థానం కల్పిస్తాం. ఇప్పటికే మనం 14 కమిటీలు వేసుకున్నాం. ప్రతి కమిటీకి ఒక బాధ్యత ఉంటుంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక టైం లైన్ ఉంటుంది, ఒక డ్యూటీ ఉంటుంది. ఆ డ్యూటీ నెరవేరే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సాయంత్రం 4ంటికి మనందరం కూడా సభాస్థలిలో కలుద్దాం. ముహూర్తం ప్రకారంగా ఒక మంచి టైంకి కార్యక్రమం ప్రారంభించుకుని అక్కడి నుంచి మనం చేసే ప్రతి అడుగు కూడా మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా జనసేన పార్టీకి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండే విధంగా మనందరం కష్టపడి పనిచేద్దాం. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మనం పంపించాల్సిన సంకేతం, పంపించాల్సిన మెసేజ్ ఒకటే, అందరం మన యునైటెడ్గా ఒక టీమ్ ఎఫర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీకి మరొకసారి మన అంకిత భావంతో పనిచేసుకుంటూ రాష్ట్ర ప్రజానికానికి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉందన్న నమ్మకం, భరోసా జనసేన పార్టీ మీ వెంట ఉంటుందని కల్పించడానికి కోసం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా బలపరచమని ఈ కార్యక్రమానికి మీరు హాజరైనందుకు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ నమస్కరించుకుంటూ చక్కటి ఏర్పాట్లు చేసినందుకు నానాజీ గారికి మరొకసారి అభినందిస్తూ మేమందరం కూడా మీతో పాటే కలిసి ఉంటాం, మనందరం కలిసి ముందుకెళ్దాం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్దామని మరొకసారి పిలుపునిస్తూ ధన్యవాదాలు. జై జనసేన, జై జనసేన.